అందరికి నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు వారణాసి నుంచి బటన్ నొక్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సాయం అందించడానికి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం ఎకరాకి 6,000 రూపాయలు ఇస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి విడతగా 2,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో రైతులకు చేరడానికి ఈరోజు ఈ కిసాన్ సమ్మాన్ నిధి అనే, అది హిందీలో ఉంటుంది మనకి, కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయాన్ని ఈ రోజు విడుదల చేశారు. దీనికి ప్రత్యేకంగా మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరేకల్ గ్రామంలో ఆదోని నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మనకందరికీ తెలుసు రైతులు ఎన్ని కష్టాలు పడుతుంటాడు అని. వర్షం పడిన తర్వాత పెట్టుబడి కావాలని ఎన్నో ఇబ్బందులు పడతాడు రైతు. అప్పులు చేస్తాడు, దుకాణాల్లో అప్పులు తెచ్చుకుంటాడు, వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటాడు, బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకుంటా ఉంటాడు, ఉన్న ఆస్తిని తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. అంతెందుకు ఇంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకెళ్లి పెట్టి దాని డబ్బులు తెచ్చి ఈరోజు పంట పండించాలనే ప్రయత్నం చేస్తాడు. వీటిలో ఎంతో కొంత కష్టాన్ని తగ్గించుకోవాలని, రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని, వర్షం పడంగానే కనీసం విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికైనా కొంత డబ్బులు అవసరం అవుతుందని ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈ డబ్బుల్ని రైతులకు చేర్చేవారు. అక్కడ మీరు చూశారు, నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కంగానే సుమారుగా కోట్లాది మంది రైతులకి ఈ రోజు బ్యాంక్ అకౌంట్ లో పడినాయి. ఇంకొంతసేపు ఆగితే, అరగంట ఆగితే మీ అకౌంట్ లో కూడా SMS వచ్చేస్తుంది, డబ్బులు పడినట్టుగా రైతులకు అందరికీ కూడా మెసేజ్ కూడా వస్తుంది. ఇక ఆదోని నియోజకవర్గానికి వస్తే మొత్తం 21,962 మంది రైతులకి ఈ రోజు 2,000 రూపాయల చొప్పున విడుదల చేయడం అనేది. డబ్బులు మొత్తానికి వస్తే సుమారుగా 4,29,24,000 రూపాయలు, అంటే సుమారుగా 4.5 కోట్ల రూపాయల్ని ఈరోజు రైతులకు అందజేయడం జరుగుతా ఉంది. ఇక ఆరేకల్ గ్రామానికి వస్తే, ఎక్కడైతే మనం ఏ రైతు భరోసా కేంద్రంలో అయితే నిలబడుకొని ఉన్నామో, రైతులతో కలిసి మాట్లాడుతా ఉన్నామో, ఈ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే 333 మంది రైతులు ఈ గ్రామంలో, ఆరేకల్ గ్రామంలో అందరికీ కూడా 2,000 రూపాయలు ఈ రోజు సాయంకాలం లోపల మీకు మెసేజ్ వచ్చి బ్యాంకులో డిపాజిట్ అవుతుంది. అలాగే దీన్ని డబ్బుల కింద చూస్తే సుమారుగా 6,66,000 రూపాయలు రైతులకు అందరికీ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అందజేయడం జరుగుతా ఉంది. ఆలోచన చేయండి, ఒక గ్రామంలో 6,66,000 రూపాయలు ఉచితంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి 333 మంది రైతులకి నేరుగా ఇచ్చేస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అదే సందర్భంలో మీకు అందరికీ గుర్తుంటుంది, ఎన్నికల సందర్భంలో కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అందరూ కలిసి మేము ప్రచారం చేసిన సందర్భంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ప్రతిపాదన కూడా చేశారు. 6,000 రూపాయలుగా ఉన్నటువంటి ఈ పెట్టుబడి సాయాన్ని 10,000 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదన కూడా మేము ఎన్నికల సందర్భంలో చేయడం జరిగింది. ఎటువంటి అనుమానం అక్కర్లేదు, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే మనం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో, ఎన్నికల సమయంలో మనం దీన్ని ప్రతిపాదన చేశామో, త్వరలో దీన్ని ఈ డబ్బుల్ని కూడా పెంచుకుని ఏదైతే మన హామీ ఇచ్చామో 10,000 రూపాయల ఎకరాకి తప్పనిసరిగా ప్రతి రైతుకు వచ్చి ఏర్పాట్లు చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేయడానికి సంతోషిస్తా. ఈ
రైతు భరోసా కేంద్రంలో ఈ నేను చాలా సార్లు చూస్తా ఉన్నాను. రైతు వ్యవసాయ అధికారులతో కూడా రివ్యూ చేస్తా ఉన్నాను. ఇక్కడ యూరియా ఎరువుని మీ వెనకాల చూస్తా ఉన్నారు, మూటలంతా పెట్టి ఉన్నాయి. అలాగే విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అమ్ముకునే దాకా సాయం చేస్తామని ఈ రైతు భరోసా కేంద్రాన్ని కట్టారు. ఇది పూర్తిగా నరేంద్ర మోదీ గారు పంపించిన డబ్బులతో కట్టినటువంటి కొత్త బిల్డింగ్ ఇది. దీని మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్లు వేసుకున్నారు, ఇంకోటి చేసుకున్నారు. కానీ ఇది స్వచ్ఛంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి పంపించిన డబ్బులతో కట్టినటువంటి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ లో పూర్తిగా సదుపాయాలు ఇంకా అందుబాటులోకి లేనట్టుగా నాకు తెలుస్తా. ఎందుకంటే అన్ని సదుపాయాలు ఇక్కడే ఉంటే మన షాపు దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తా ఉన్నాం? షాపు దగ్గరికి ఎందుకు వెళ్ళి అన్ని మందులు కొనుక్కుంటా ఉన్నాం, విత్తనాలు కొనుక్కుంటా ఉన్నాం? ఇవన్నీ ఇక్కడ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలని మొదలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి ఊరికే తూతూ మంత్రంగా రైతు భరోసా కేంద్రంలో 142 సేవలు ఇస్తాం అంటే సాయిల్ టెస్టింగ్ మొదలు పెట్టుకొని, విత్తనాలు మొదలు పెట్టుకొని, లేదా మరిన్న క్రిమి సంహారక మందులు మొదలు పెట్టుకొని, దానికి సంబంధించిన వస్తువులన్నీ మొదలు పెట్టుకొని, ఇంకేదైనా ఎక్విప్మెంట్ కావాల్సి వస్తే వస్తువులు పరికరాలు మొదలు పెట్టుకొని, ట్రాక్టర్ల సదుపాయం మొదలు పెట్టుకొని, అంతెందుకు చివరికి అమ్ముకునేదాకా ఎక్కడ మంచి ధర ఉందో తెలిపే విధంగా దీన్ని చేస్తామని చెప్పినారు. కానీ ఇది అంత పూర్తిగా రైతులకు ప్రయోజనకరంగా నాకు అనిపించలేదు. అరాకొరా సదుపాయాలతో అరాకొరా ఉన్నటువంటి ఈ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మళ్ళీ మంచి స్థితికి తీసుకొని వచ్చి, ఏ కారణం చేతనైతే రైతు భరోసా కేంద్రాలు మొదలు పెట్టామో వీటిలన్నింటినీ కూడా రైతులకు సేవ చేసే కేంద్రాలుగా దీన్ని తయారు చేయడానికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తాను. నేను కూడా గ్రామాల్లో తిరుగుతాను. ఎందుకంటే ఎమ్మెల్యే నేను ఇంకా ఒక వారం రోజులు కూడా కాలేదు. ఈరోజు ఈ కార్యక్రమం ఉంది కదా అని నేను హడావిడిగా వచ్చేసాను. చెప్పడానికి కూడా అందరికీ చెప్పి రావడానికి కూడా సమయం లేకుండా వాడు వ్యవసాయ అధికారి నాకు 12 గంటలకు వచ్చి చెప్పినాడు, సార్ 5 గంటలకు ప్రోగ్రామ్ అన్నాడు. 5 గంటల లోపల ఎలా ప్రోగ్రామ్ చేస్తామంటే, లేదు సార్ ఎట్లయినా మాకు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది అన్నాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఉన్నంతలో మనమందరూ రైతులందరూ కలిసాము, ఇక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. నేను రాబోయే రోజుల్లో మరొకసారి ఆరేకల్ గ్రామానికి వస్తాను, రైతు భరోసా కేంద్రంలో కూర్చొని ఇక్కడ సదుపాయాలన్నింటినీ వెరిఫై చేస్తాను. ఇక్కడ వ్యవసాయ అధికారి ఉన్నారు, అసిస్టెంట్ ఉన్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, మిగతా ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తప్పనిసరిగా రైతులకు మంచి చేసే కార్యక్రమం ఏదైతే ఉంది. ఇక్కడ 300 మంది రైతులు రిజిస్టర్ చేసినట్టుగా మనకు అంటే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు 333 మంది ఉన్నారు. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, రిజిస్టర్ చేయని వాళ్ళు ఉంటారు. మొత్తం చూస్తే సుమారు 1000 మంది రైతులు ఇక్కడ ఉండుండాలి నాకు తెలిసినంత వరకు కూడా. ఈ 1000 మంది రైతులతో మళ్ళీ ఒకసారి నేను వచ్చి కూర్చుంటాను, అందరితో కూర్చొని వాళ్ళ సమస్యలంతా వింటాను. వాళ్లకు ఏమేమి సదుపాయాలు చేయగలమో ఈ గ్రామమే కాదు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరిగి రైతులకు ఏమేమి చేయాలో అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తానని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ రైతులు కూడా ఒకసారి మాట్లాడచ్చు.